మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట్ల మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన సావిత్రిబాయి పూలేకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె ఎన్నో సేవలు చేసింది. వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవను అందించిన మహనీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా అన్ని కార్యక్రమాలలో, అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి. మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు చదువును అందించి ఈరోజు అన్ని స్థానాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. జయపేట మున్సిపాలిటీ పరిధిలో మహాత్ములైనటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద జ్యోతిబా పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అప్పట్లోనే మనకు ఎలాంటి వనరులు లేనప్పుడు మరి 150-200 సంవత్సరాల క్రితమే వారి యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు మరి మొట్టమొదటి భారతదేశ మహిళా టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆమె బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, మరి ఎంతమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయులను మనం ఇలా రామపేట మున్సిపాలిటీ పరిధిలోను ఎప్పటికప్పుడు వర్ధంతి కార్యక్రమాలు కానీ, జయంతి కార్యక్రమాలు కానీ మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన యొక్క పూర్వజన్మ కూడా సుఖంగా అవుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తున్నాను. నిన్నటి రోజు ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి ఈ భారత గడ్డ విన ఇలాంటి మహనీయులు ఇంకా మనకు వస్తూ మనకు ప్రపంచాన్ని కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ యొక్క మహనీయురాలకి పూలమాలలతో సత్కరించి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఒక దిశగా ఈ యొక్క సమాజానికి సమాజ స్థాపన కోసము కృషి చేసినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా విద్యార్థి లోకం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, అలాంటి వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఏ దేశంలోనైనా ఒక ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాకుండా, గల్లీకే పరిమితం కాకుండా ఈ దేశాన్ని నిర్మించడంలో, ఈ దేశ సమాజ స్థాపనం కోసము వాళ్ళ వంతు పాత్ర పోషించడం ఈరోజు చాలామంది పోషిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకనంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లలకు చదువు వస్తే ఈ దేశాన్ని శాసించే శక్తిగా ఎదుగుతారని చెప్పేసి మనమందరం ఆ ఉద్దేశంతో ఆమె ఎంతోమందికి చదువులు చెప్పి ఈరోజు అందరికీ సమాజ స్థాపన ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో చాలామంది అమ్మాయిలు ఈ దేశానికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ తీసుకొస్తూ ఉన్నారు, ఎంతో ఉత్తమ స్థాయిలో నిలబడుతూ ఉన్నారు. కేవలం సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు ఆ రోజు ఆ యొక్క నిర్ణయము ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఘనత. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత చెడు మార్గాలకు పోకుండా, చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఈ సమాజ స్థాపన కోసం, ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చల్మడే గ్రామం, నిజాంపేట్ మండల్. అటువంటి మా అయినటువంటి సీతాలాదేవి మడిలే స్వామి పండగ స్టార్ట్ అయింది. 3 రోజుల పండగ. శనివారం రోజు స్టార్ట్ అయింది. శనివారం రోజున గంగ బోనము, గంగ తెప్ప తీయడం జరిగింది. ఆదివారం రోజున యజ్ఞాలు, హోమాలు ఘనంగా జరిగాయి. సోమవారం రోజున మడిలేయ సీతాలాదేవి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఊరు ప్రజలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి అందరికీ మాకు సంతోషకరమైన కార్యక్రమానికి మా సంఘ సభ్యులు అందరూ సమస్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి అందరూ గ్రామ ప్రజలు విజయవంతం చేయగలరు. మహనీయుల ఆశయాలను